ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం షష్ఠస్కందము. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ షష్ఠస్కందము ఈ ఆజామేలుడు కథ తెలుసుకున్నాము. ఇప్పుడు దక్ష ప్రజాపతి వంశ విస్తరణ, సృష్టి విస్తరణ గురించి ఇంకా వివరించవలసిందిగా కోరిన పరీక్షిత్తుతో శ్రీసుక బ్రహ్మ ఇలా చెప్పాడు. ప్రాచీన బర్హి పుత్రులైన 10 మంది ప్రచేతసులు సముద్ర గర్భంలో కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి పైకి లేచి వచ్చి చూసేసరికి పాదం పెట్టడానికైనా సందు లేకుండా భూమి అంతా పొదలతో వృక్షాలతోనూ నిండి ఉంది. వారి పట్టరానంత కోపం వచ్చేసింది. ఆ కోపాగ్నికి వృక్షాలు, లతలు, పొదలు కాలిపోసాగినవి. అప్పుడు ప్రమాదాన్ని గుర్తించిన ఓషధీపతి అంటే చంద్రుడు ప్రత్యక్షమై వారిని శాంతింపజేసి ఇలా అన్నాడు. మహానుభావులారా, మీరు ప్రజాపతులై ప్రజోత్పత్తిని విస్తరింపజేయటానికై మిమ్మల్ని భగవంతుడే నియమించాడు కదా. వనస్పతులు, వనాలు ప్రజల మనుగడకు ఎంతో అవసరం. దేవతల ఆహారమైన హవిస్సు, విషము, పితృదేవతల ఆహారమైన ఊర్జము, ఈ ఓషధులు వనస్పతుల నుంచి లభిస్తాయి కదా. అందుచేత మీరు శాంతించి ఈ క్రోధాగ్నిని ఉపశమింపజేసి ఈ వనాలను రక్షించండి. మీ గురించి నేను ఒక చక్కని కానుకను భద్రపరిచి ఉంచాను. దాని వలన మీకు సకల సౌఖ్యాలు చేకూరతాయి. ఇదిగో ఈమెయే ఈ కానుక. ఈ కన్య పేరు మారిష. ఈమె కండు మహర్షికి ప్రంలోచన అనే అప్సరసకు పుట్టింది. ఈమెను నేను పోషించి పెంచాను. ఈ వనదేవతను మీరు భార్యగా స్వీకరించి ఆనందించండి అని చెప్పి ఆమెను వారికి అప్పజెప్పి సోముడు వెళ్ళిపోయాడు. వారికి శ్రీహరి చెప్పిన వాక్కులు జ్ఞప్తికి వచ్చాయి. 10 మంది ప్రచేతసులు మారిషను శాస్త్రోక్తముగా వివాహమాడి సకల సుఖాలు అనుభవించారు. కొన్నాళ్లకు బ్రహ్మదేవునితో సమానుడైన పుత్రుడు జన్మించగా అతనిని దక్షుడు అన్నారు. సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి మళ్ళీ మారిషయందు జన్మించాడు. అతడు ముల్లోకాలను తన మానస సంతానంతో నింపివేశాడు. ఖేచరులు, భూచరులు, వనచరులు, జలచరులు, నిశాచరులు, దినచరులు అందరూ అతని యొక్క మానస సంతతి వారే, కానీ అతనికి సంతుష్టి కలగలేదు. అతడు వింధ్య పర్వత సానువుల్లో అఘమర్షణం అనే తీర్థంలో రోజు స్నానం చేస్తూ శ్రీమన్నారాయణుని గురించి తపస్సు చేసి ఆయన సాక్షాత్కారాన్ని పొందాడు. దక్షుడు హంస గుహ్య స్తోత్రముతో ఆయనను స్తుతించి సంతసింపజేశాడు. సర్వేశ్వరుడు, సర్వాత్ముడు, సర్వాంతర్యామి అయిన ఆ శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై గరుడ వాహనుడై తమ యొక్క సమస్త పరిచారక బృంద సమేతుడై దక్ష ప్రజాపతికి దర్శనమిచ్చాడు. దక్షుడు ఆనంద సంభ్రమంతో స్వామికి సాష్టాంగదండ ప్రణామం చెయ్యగా శ్రీహరి ఇలా అన్నాడు. దక్ష ప్రజాపతి, సృష్టిని కొనసాగించాలనే కోరికతో నీవు చేసిన తపస్సు ఫలించింది. పంచజన ప్రజాపతి పుత్రిక అయిన అసిక్నిని నీవు వివాహమాడి ఆమె ద్వారా బిడ్డలను కని ప్రజోత్పత్తిని కొనసాగించు. ఇక నుంచి స్త్రీ పురుష సంయోగము చేతనే సృష్టి విస్తరణ జరుగుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు. దక్షునకు అసిక్నియందు హర్యస్వులు అనబడే 10,000 మంది పుత్రులు జన్మించారు. వారు తండ్రి ఆజ్ఞ ప్రకారం ప్రజా సృష్టి గురించి
తపస్సు చేయదలిచి సింధు నది సాగర సంగమం వద్దనున్న నారాయణ సదస్సు ప్రాంతంలో ఆసీనులయ్యారు. ఒకనాడు నారదుడు వారి వద్దకు వచ్చి ఇలా అన్నాడు: నాయన్లారా, మొట్టమొదట సృష్టి రహస్యం తెలుసుకొనకుండా సృష్టి కార్యాన్ని మీరు ఎలా చేపట్టారు? ఆత్మస్వరూపుడైన పురుషుడు సర్వాంతర్యామి అయి ఉన్నాడు. మాయారూపిణి అయిన ప్రకృతి స్త్రీ స్వరూపిణి అయి ఉంది. పురుషుడు ప్రకృతికి లోపడి సంసారి అయి చిక్కుకున్నాడు. ఈ ప్రకృతి పురుషుడ విలాసం గురించి మీరు బాగా యోచించండి అని చెప్పి నారదుడు నిష్క్రమించాడు. నారదుని వాక్కులపై హర్యస్వులు బాగా తర్కించుకొని ఈ విధంగా విశ్లేషించుకున్నారు: సమస్త లోకాలకు సృష్టి స్థితి లయకర్త అయిన ఆ సర్వేశ్వరుని దర్శించలేకపోతే బ్రహ్మదేవునికి కూడా మోక్షం లభించదు. ప్రయోజనం లేని కర్మలను ఆచరించి ఉపయోగం ఏముంది? సృష్టిస్తూ సంసార కూపంలో కొట్టుకుంటూ నిజాత్మ స్వరూపాన్ని తెలుసుకోలేక అజ్ఞాన అంధకారంలో పడి ఉండటం ఇదేమి విఘ్నత కాదు అని ఆలోచించి వారు నివృత్తి మార్గాన్ని ఎన్నుకొని మోక్షకాములైపోయారు. ఈ విషయం నారదుడు దక్షునికి చెప్పగా అతడు ఖిన్నుడై బ్రహ్మదేవునకు చెప్పుకున్నాడు. బ్రహ్మదేవుడు అతన్ని ఓదార్చి మళ్ళీ సంతానాన్ని పొందమన్నాడు. అసిక్నికి మళ్ళీ 10,000 మంది పుత్రులు పుట్టారు. వాళ్ళు శబలాస్వులు అనబడ్డారు. వాళ్ళు కూడా తండ్రి ఆదేశం ప్రకారం సంతానాపేక్షతో తమ అన్నలు వెళ్ళిన నారాయణ సదస్సు వద్దకే వెళ్ళి తపస్సు చేయటం మొదలుపెట్టారు. మళ్ళీ నారదుడు వెళ్ళి, నాయనలారా, మీరు కూడా మీ అన్నల వలనే జ్ఞానవంతులై ఈ సంసార కూపంలో పడిపోకుండా మిమ్మల్ని మీరు రక్షించుకొని మోక్షాన్ని పొందండి అని ఉపదేశించి వెళ్ళిపోయాడు. వీరు కూడా తమ అన్నల వలనే నివృత్తి మార్గాన్ని అవలంబించి మోక్షకాములయ్యారు. ఈ విషయం తెలుసుకుని దక్ష ప్రజాపతి మిక్కిలి దుఃఖించిన వాడై నారదునిపై పట్టరాని ఆగ్రహావేశంతో ఈ విధంగా శపించాడు: నారద, పసివారైన నా బిడ్డలను పెడమార్గం పెట్టించి నా వంశానికి ఋషి రుణం, దేవరుణం, పితృణం తీర్చుకునే అవకాశం లేకుండా చేసినందుకు నిన్ను శపిస్తున్నాను. నీవు ఉత్తములైన భగవద్భక్తుల మధ్య సిగ్గుమాలిన వాడివై తిరుగుతూ అపహసింపబడుతూ ఎక్కడా నిలకడలేని లోక సంచారి అవుదువుగాక అని శపించాడు. నారదునికి ఒకించుకైనను బాధ అనిపించలేదు. మందహాసంతో నారాయణ నామకీర్తన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. దుఃఖిస్తున్న దక్షుని బ్రహ్మదేవుడు ఓదార్చి ఆశీర్వదించి మళ్ళీ సంతానం పొందమన్నాడు. ఈసారి అసక్ని 60 మంది పుత్రులను కన్నది. వీరంతా అతి పుణ్యవంతులై పరమ సాధ్వీమతులై విలసిల్లారు. వీరి యందే ముల్లోకాల సంతతులు ఉద్భవించాయి. వీరికి యుక్త వయసు రాగానే దక్షుడు వివాహాలు చేశాడు. ధర్మునకు 10 మందిని, కశ్యపునికి 13, చంద్రునకు 27, తార్క్షునకు 4, భూతునకు, అంగీరసునికి, కృశాశ్వునికి 2 వివాహాలు చేశాడు. ధర్ముని సంతతి, ధర్ముని భార్యలైన 10 మంది దక్షపుత్రికలు సంతానవంతులయ్యారు. భానువుకు వేద ఋషుడు, అతనికి ఇంద్రసేనుడు పుట్టాడు. లంబకు విద్యోతుడు, అతనికి స్తన ఇత్నువులు కలిగాయరు. కుకుబ్ దేవికి సంకటుడు, అతనికి కీటకుడు, అతనికి దుర్గాభిమానులైన దేవతలు పుట్టారు. జామిదేవికి కోటలకు అధిష్టాన దేవతలను, వారికి స్వర్గుడు, నంది పుట్టారు. విశ్వే దేవతలు పుట్టారు. వీరికి సంతానం కలగలేదు. సాధ్యకు సాధ్యులు పుట్టారు. వీరికి అర్ధసిద్ధి పుట్టారు. మరుద్వతికి మరుద్వంతుడు, జయంతుడు కలిగారు. జయంతుడు
వాసుదేవాంశతో జన్మించి ఉపేంద్రునిగా ప్రసిద్ధికెక్కాడు. ముహూర్తకు మౌహూర్తికులు అనబడే ముహూర్త అధిదేవతలు కలిగారు. సంకల్పకు సంకల్పుడు, అతనికి కాముడు పుట్టాడు. వసువునకు అష్టవసువులు జన్మించారు. వారు పేర్లు ద్రోణుడు, ప్రాణుడు, ధ్రువుడు, అర్గుడు, అగ్ని, ద్రోషుడు, వసువు, విశ్వావసువు. ద్రోణుని భార్య అభిమతి. ఆమెకు హర్షశోక భయములనబడే పుత్రులు కలిగారు. ప్రాణుని భార్య ఊర్జస్వతి. ఆమెకు సహుడు, ఆయువు, పురోజనుడు కలిగారు. ధ్రువుని భార్య ధరణి. ఆమెకు పురాభిమాన దేవతలు పుట్టారు. అర్కుని భార్య వాసన. ఆమెకు తర్షుడు మొదలైన కుమారులు కలిగారు. అగ్నికి వసుధార వలన ద్రవిణాదులు, కృత్తిక యందు స్కందుడు, స్కందునకు విశాఖాదులు జన్మించారు. దోషుని భార్య శర్వరి. ఆమెకు శ్రీహరి అంశతో శింసుమారుడు కలిగాడు. వసువు భార్య అంగీరస. ఆమెకు దేవతల శిల్పి అయిన విశ్వకర్మ జన్మించాడు. విశ్వకర్మ పుత్రుడు చాక్షుష మనువు. అతనికి విశ్వులు, సాధ్యులు పుట్టారు. విభావసువు, విశ్వావసువు భార్య ఉష. ఆమెకు విష్టుడు, రోచి, ఆతపుడు పుట్టారు. ఆతపునకు దినాది దేవత అయిన పంచయాముడు పుట్టాడు. భూతుని సంతతి. దక్షపుత్రికలైన సురూప, ఆమె చెల్లెలు భూతుని, రుద్రుని భార్యలయ్యారు. స్వరూపకు ఏకాదశ రుద్రులతో సహా అనేకమైన రుద్రగణాలు, ఆమె చెల్లెలికి 11 రుద్ర పారిషదులు, ప్రేతాది భూత నాయకులు పుట్టారు. అంగీరసనకు దక్షపుత్రికలైన స్వధరయందు పితృదేవతలు, సతియందు అధర్వాంగిరసునే వేదాభిమాని పుత్రులై జన్మించారు. కృశాశ్వనకు దక్షపుత్రులైన అర్చయందు ధూమ్రకేతువు, దిషణయందు వేదశిరుడు దేవతలు, వయనుడు, మనువు పుట్టారు. తార్క్షునకు దక్షపుత్రులైన వినత, కద్రువ, పతంగి, యామిని అనే 4 భార్యలున్నారు. వినతకు గరుత్మంతుడు, సూర్య సారథి అయిన అనూరువు అనబడే అరుణుడు జన్మించారు. కద్రువ నాగులను, పతంగి పక్షులను, యామిని మిడతలను కన్నారు. చంద్రుడు, అశ్వని మొదలైన 27 దక్షపుత్రికల భార్యలు. అతనికి రోహిణి యందు ప్రత్యేక అభిమానం, ఇతర భార్యల యందు ఉపేక్ష ఉండటం చేత దక్షుడు అతనిని శపించాడు. దానివలన చంద్రునకు క్షయరోగము, సంతానములేమి సంభవించాయి. కశ్యపుని సంతతి అదితి, దితి, ధనువు, కాష్ట, అరిష్ట, సురస, ఇళ, ముని, క్రోధవశ, తామ్ర, సురభి, సరమ, తిమి అనబడే 13 దక్షపుత్రికలు కశ్యపుని భార్యలు. తిమి అనే ఆమె తిమింగలాది జలచరాలను కన్నది. సరసకు వ్యాఘ్ర, సునకాది జంతువులు కలిగినవి. సురభికి గోవులు మొదలైన చీలిన గిట్టలు గల జంతువులు జన్మించినవి. తామ్రకు డేగలు, గ్రద్దలు లాంటి పక్షులు పుట్టినవి. మునికి అప్సరసలు జన్మించారు. క్రోధవశకు భయంకర సర్పాలు పుట్టినవి. ఇళకు వృక్షజాతులు పుట్టినవి. సురసకు రాక్షసులు, అరిష్టకు గంధర్వులు పుట్టిరు. కాష్టకు చీలని గిట్టలు గల గుర్రములు మొదలైనవి కలిగినవి. ధనువుకు పుట్టిన వారు దానవులనబడ్డారు. ఆమెకు 61 మంది జన్మించారు. వారిలో 18 మంది ముఖ్యులు. వారి పేర్లు ఇవి: ద్విమూర్ఖుడు, శంభరుడు, అరిష్టుడు, హయగ్రీవుడు, విభావసువు, అయోముఖుడు, శంఖశిరుడు, స్వర్భానువు, కపిలుడు, అరిణుడు, వృషపర్వుడు, లోభుడు, ఏకచక్రుడు, అనుతాపకుడు, ధూమ్రకేశుడు, విరూపాక్షుడు, విప్రచిత్తుడు, దుర్జయుడు అనువారు. వారిలో స్వర్భానువు కుమార్తె సుప్రభను సముచి పెండ్లాడాడు.
వృష పర్వుని కుమార్తె అయిన శర్మిష్ఠను నహుషుని కుమారుడైన యయాతి పెండ్లు చేసుకున్నాడు. ధనువు తన తనయుడైన వైశ్వానరునకు ఉపదానవి యహసిర, పులోమ, కాలక అనే కుమార్తెలు కలిగారు. ఉపదానవిని హిరణ్యాక్షుడు, హయసిరను క్రతువు పెండ్లాడారు. పులోమ, కాలకలను బ్రహ్మదేవుని ఆదేశం ప్రకారం కశ్యపుడు పెండ్లి చేసుకున్నాడు. పులోమకు పౌలోములు, కాలకకు కాలకేయులు పుట్టారు. వీరు యుద్ధము చేయటంలో నేర్పరులు. నివాత కవచులు అని కూడా పిలువబడే ఈ దానవులు యజ్ఞాలకు విఘ్నాలు కలిగిస్తూ దేవతలతో యుద్ధాలు చేసేవారు. ఇంద్రుని కోరికపై మీ తాత అయిన అర్జునుడు వీరితో పోరాడి ఓడించాడు. విప్రచిత్తుడు సింహిక అనే భార్య యందు 101 మంది దానవులను కనెను. వారిలో పెద్దవాడు రాహువు. మిగిలిన 100 మంది కేతువులు ఈ రాహువునే అమృతం చవిచూసి అమరుడై ఒక గ్రహంగా నిలిచిపోయాడు. ఇక అతిథి సంతానం గురించి విను. సాక్షాత్తు నారాయణుడే ఆ పవిత్రమూర్తి గర్భాన ఉదయించాడు. ఆమెకు వివస్వంతుడు, ఆర్యముడు, పూషుడు, త్వష్ట, సవిత, భగుడు, ధాత, విధాత, వరుణుడు, మిత్రుడు, శుక్రుడు, ఉరుక్రముడు అనబడే 12 ఆదిత్యులు జన్మించారు. ఈ ఉరుక్రముడే వామనుడు. త్రివిక్రముడు అనబడే నారాయణుడు వివస్వంతునకు సంధ్య అనే భార్య యందు శ్రాద్ధదేవుడు జన్మించాడు. ఇతడే వైవస్వతం మనువయ్యాడు. సంధ్యాదేవికి యముడు, యమి అనే కవలలు కలిగారు. ఆమె గుర్రం రూపం ధరించి అశ్వనీ దేవతలను కన్నది. వివస్వంతునికి ఛాయాదేవి యందు శనైశ్వరుడు, సావర్ణి అనే మనువు, తపతి అనే పుత్రిక పుట్టారు. తపతిని సంవననుడు పెళ్ళాడాడు. ఆర్యమునకు మాతృకయందు కర్మానుష్ఠానపరులైన చర్షణులు కలిగారు. పూషునికి సంతతి లేదు. త్వష్ట దైత్యుల చెల్లెలైన రచనను పెండ్లి చేసుకుని మహాబలశాలి బుద్ధిమంతుడైన విశ్వరూపుని కన్నాడు. అతని బృహస్పతి స్థానంలో దేవ పురోహితుడయ్యాడు. విశ్వరూపుడు దేవ గురువైన బృహస్పతి స్థానంలో త్వష్టపుత్రుడైన విశ్వరూపుడు దేవగురువు అవటం ఎలాగా సంభవించింది అని అడిగిన పరీక్షిత్తుతో శ్రీశుకుడు ఇలా చెబుతున్నాడు. సాటిలేని అధికారము, ఐశ్వర్యము తనకే ఉన్నాయి కదా అనే అహంకార గర్వమదంతో ఉన్న ఇంద్రుడు ఒకనాడు కొలువు తీర్చి ఉండగా వసువులు, రుద్రులు, మరుత్తులు, గంధర్వులు, మునులు స్తుతిస్తూ ఉండగా, అప్సరస్సులు ఆడుతూ పాడుతూ ఉండగా దేవతల గురువు, బుద్ధిభూషణుడు, పూజనీయుడు అయిన బృహస్పతి ప్రవేశించాడు. శిష్టాచారము ప్రకారము లేచి నిల్చోని ఎదురేగి గురుదేవుని ఆహ్వానించటానికి బదులు ఇంద్రుడి సింహాసనం నుంచి లేవకుండా ఇంద్రుడు గురువుగారిని అలక్ష్యంగా ఉపేక్షించాడు. పరిస్థితిని గ్రహించిన బృహస్పతి ఖిన్నుడై చల్లగా వెళ్ళిపోయాడు. తెలివి తెచ్చుకున్న ఇంద్రుడు తాను చేసిన గురుద్రోహాన్ని తెలుసుకొని సిగ్గుపడి వెంటనే వెళ్ళి క్షమాభిక్షను కోరడానికై గురుగృహానికి వెళ్ళినా ఆయన ఎక్కడా కనిపించలేదు. దేవగురువు కనిపించటం లేదనే వార్తను తెలుసుకున్న అసురులు ఇదే తరుణమని భావించి దేవతలపై దండెత్తి వచ్చారు. దేవాసుర సంగ్రామం ఘోరంగా కొనసాగించింది. శుక్రాచార్యుల యొక్క మంత్రశక్తి తమ అస్త్రశస్త్రాలను తోడు కాగా అసురులదే పైచేయి దేవతలంతా పారిపోయి
బ్రహ్మదేవుని ఆశ్రయించారు. సర్వము తెలిసి ఉన్న బ్రహ్మదేవతలను మందలించారు. దేవతలారా, మీరు పుట్టిన క్షణం నుంచి విద్యాబుద్ధులు నేర్పి మీ యోగక్షేమాలను సదా పెంపొందిస్తూ ఉండే గురువర్యుడు, పూజనీయుడు, బ్రహ్మజ్ఞాని, సర్వశ్రేయోభిలాషి అయిన ఆ మహాత్ముని అవమానించి తీరని గురుద్రోహం చేశారు కదా, మీకు ప్రమాదం వాటిల్లకుండా ఉంటుందా? రాక్షసులైనప్పటికీ వారు తమ గురువైన శుక్రాచార్యుని పట్ల ఎలాంటి భక్తి విశ్వాసాలు చూపుతున్నారో కాంచలేదా? మీ దురహంకారమే మిమ్మల్ని ఈ దుస్థితికి తెచ్చిందని తెలుసుకోండి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని గురువు యొక్క గొప్పతనం, ఆవశ్యకత గుర్తించి త్వష్ట అనే మనువు పుత్రుడైన విశ్వరూపుని గురువుగా ఉండమని వేడుకొనండి. అతడు మహాతపస్వి, సత్వగుణ సంపన్నుడు, మీ కోరికను మన్నించగలడు. అతని తల్లి యొక్క బంధువులు అసురులు గనక అతనికి అసురుల పట్ల కొంత సానుభూతి ఉంటుంది. అయినా దానిని మీరు అంతగా పట్టించుకునే పనిలేదు అని పితామహుడు చెప్పాడు. ఇంద్రాది దేవతలందరూ విశ్వరూపుని వద్దకు వెళ్ళి అతనితో మీరు మా గురువుగా ఉండండి అని అర్థించటానికి వచ్చామని చెప్పుకున్నారు. బ్రహ్మచారి వయసులో పిన్నవాడు అయిన విశ్వరూపుడు ఇంద్రాది దేవతలకు గురువుగా ఉండటానికి సందేహించాడు. తన తపశ్శక్తి క్షీణిస్తుందన్నాడు. పౌరోహిత్యము ద్వారా తనకు ఏ విధమైన ధన సంపదలు కానీ అధికార గౌరవాలు కానీ అక్కర్లేదన్నాడు. అయినా దేవతలు విడిచిపెట్టలేదు. దేవతల శ్రేయస్సు, లోక కళ్యాణం గురించి తాను ఈ త్యాగం చేసి బాధ్యతను స్వీకరించాలన్నారు. చివరకు ఆయనకు ఎలాగో ఒప్పించారు. విశ్వరూపునకు శ్రీనారాయణ కవచం అనే విద్య తెలియను. ఈ మంత్రం అతి శక్తివంతమైంది, విజయం చేకూర్చునట్టిది. దీనిని విశ్వరూపుడు ఇంద్రునకు బోధించగా అతడు నారాయణ రక్ష పొందాడు. ఈ కవచాన్ని ధరించిన వానిని చూసిన సృశించిన స్వయం సర్వ భయాలు తొలగును. పూర్వము కౌశికుడనే బ్రాహ్మణుడు ఈ కవచాన్ని సాధించి యోగసిద్ధి ద్వారా ఒక ఎడారిలో దేహత్యాగం చేశాడు. చిత్రరథుడనే గంధర్వరాజు భార్యలతో సహా విమానంలో విహరిస్తుండగా ఆ విమానం నీడ కౌశికిని అస్థిపంజరం మీద పడగా విమానం కదలలేక కింద పడిపోయింది. ఏమి చెయ్యాలో తోచక గంధర్వుడు భార్యలతో సహా నేల మీద పడి ఉండగా వాళ్ళ కిల్యుడనే మునీంద్రుడు ఆ దారిన పోతూ ఇలా అన్నాడు. ఇది నారాయణ కవచ ప్రభావము. దీనిని ధరించి ఉండిన బ్రాహ్మణుని అస్థి పంజరమిది. దాని మీద నీ విమానం నీడపడినందున నీకు గతి పట్టింది. నీవు ఈ పుణ్యాత్ముని ఎముకలను తీసుకొని పోయి సరస్వతీ నదిలో కలిపి స్నానం చేసి వస్తే నీ కష్టం తొలగుతుంది అని చెప్పి చిత్రరథుడు ఆ విధంగా చేసి బంధ విముక్తుడై మరలి వెళ్ళిపోయాడు. ఇటువంటి శక్తిగల మంత్రాన్ని విశ్వరూపుడు ఇంద్రునకు ఉపదేశించగా అతడు శ్రీనారాయణ రక్షణ పొంది అసురులను జయించాడు. దేవతలకు విశ్వరూపుని వలన గురువు లేని కొరత తీరింది అని శ్రీశుకుడు పరీక్షిత్తుతో ఇలా చెప్పాడు. హరే కృష్ణ.